నాగార్జున, వెంకటేష్ వీళ్ళంతా ఒక తరానికి చెందిన హీరోలే కావచ్చు. కానీ వీళ్ళ ఇమేజ్, స్టైల్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇదంతా వేర్వేరు. పారితోషికాల్లో కూడా చాలా తేడా ఉంది. ఈ తరంలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరో చిరంజీవి అని చెప్పాలి. ఆ తర్వాత స్థానం ఈ ముగ్గురు హీరోలతో దోబూచులాడుతుంది. ప్రస్తుతానికైతే చిరంజీవి తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయకుడిగా నందమూరి బాలకృష్ణ నిలుస్తారు. 3-4 ఏళ్ల క్రితం వరకు బాలయ్య పారితోషికం 10 కోట్ల లోపే. అయితే సడన్ గా ఆయన రేంజ్ పెరుగుతూ వెళ్ళింది. వరుస విజయాలతో పాటు అన్స్టాపబుల్ తో ఆయన కొత్తగా తెచ్చుకున్న ఇమేజ్ బాగా కలిసొచ్చింది. వీరసింహారెడ్డి కోసం ఆయన దాదాపుగా 20 కోట్ల పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. భగవంత్ కేసరి కోసం మరో 5 కోట్లు పెంచారు. బాబీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కోసం ఇంచుమించు 25 కోట్ల వరకు తీసుకున్నారు. ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమా కోసం ఆయన 30 కోట్లు అందుకోబోతున్నట్టు టాక్. బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబోలో అఖండ 2 రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు గాను బాలయ్య ఎక్కువ కాల్ షీట్స్ కేటాయించాల్సి వస్తుంది. అందుకే పారితోషికం కూడా ఎక్కువే తీసుకుంటున్నారని సమాచారం. బోయపాటి శ్రీనుకు అటు ఇటుగా 15 కోట్లు అందుతుంది. అంటే హీరో దర్శకుల పారితోషికాలే 45 కోట్ల లెక్క తేలింది. బాలయ్యకు మెల్లమెల్లగా నార్త్ లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. బాలయ్య సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ మంచి రేట్లకు అమ్ముడుపోతున్నాయి. అందుకే బాలయ్య అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. బాలయ్య సంగతి అటుంచితే చిరంజీవి దాదాపుగా 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. నాగార్జున పారితోషికం కూడా 10 కోట్ల లోపే ఉంది. అయితే కూలీ కోసం ఆయనకు 20 కోట్ల వరకు ముట్టిందని తెలుస్తోంది. వెంకీ మాత్రం ఇంకా 10 లోపే తచ్చాడుతున్నాడు. వెంకీ పారితోషికం పెరగాలంటే ఆయనకు వరుసగా కమర్షియల్ హిట్లు పడాల్సిందే.